మధ్య యూట్యూబ్ వీడియోలో చూస్తుంటే మీ ఇంట్లో లవంగం పెట్టుకోండి, మీ ఇంట్లో బిర్యానీ ఆకు పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో గసగసాలు పెట్టుకోండి, డబ్బంతా మీ ఇంటికే వచ్చేస్తుంది, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుంది అనేలాంటి కొన్ని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా జరుగుతాయా? అసలు ధన వశీకరణ అనేది మనం చేయగలమా ఇలాంటి పనులు చేసి? ఇవన్నీ ఉన్నాయంటారా? ఓం శ్రీ మాత్రే నమః. ధన వశీకరణ అంటే ధనం జగత్ మూలం. ధనం లేనివాడు ఏ పని చేయలేడు, ఏది సాధించలేడు, దేన్ని మనం దగ్గరికి చేరుకోలేము. ఈ ధనం కావాలనుకునేవాడి విధానంలో కష్టపడేవాడు ఉంటాడు, కూర్చొని సంపాదించేవాడు ఉంటాడు, దాంట్లో సంపాదించిన వాళ్ళది అనుభవించేవాడు ఉంటాడు. సంపాదించేవాడు ఒక్కడుంటే ఖర్చు పెట్టేవాళ్ళు ఇంట్లో అందరూ. ఇటువంటి ధన వశీకరణం కావడం కోసం మనిషి రేయింబగలు కష్టపడుతూ వాడు ఎంతటి కష్టాన్నైనా సరే తన కష్టమైన పనిని అని కూడా తెలిసి కూడా దాన్ని ఇష్టంగా భారాన్ని మోస్తూ కష్టం చేసి ఆ రూపాయిని కుటుంబం కోసం ఖర్చు పెడుతూ ఆ రూపాయిని నిలబడి పెట్టుకోవడం వాడు ప్రయత్నిస్తూ వాడు ఎదగటం కోసం ప్రయత్నిస్తాడు. అయితే దీంట్లో ఏంద్రా అంటే కొంతమంది జలసాలకి పోయి ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి దాన్ని అనవసరమైన పద్ధతిలో దాన్ని లెక్క లేకుండా తీసేసి ఇట్లా కొంతమంది ధనానికి దూరం అయిపోతుంటారు. వాళ్ళ చేతికి రాదు, వచ్చింది నిలబడదు, కష్టాల మీద కష్టాలు. వాడు అప్పు చేసిన వాడు ఉండకపోయినా అప్పు చేసే స్థితికి వచ్చేదాకా తీసుకొచ్చేస్తారు. దాంట్లో కొన్ని పొరపాట్లు మీరు కూడా చేయగలుగుతుంటారు కొంతమంది. అది ఎలా చేస్తారంటే ₹1 ₹10 సంపాదించుకున్నప్పుడు అందులో ₹5 నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టి అందులో ₹3 దాచిపెట్టుకో. కంపల్సరిగా రేపు రాబోయే కష్టానికి ఈ రూపాయి నిన్ను అదనంగా నిన్ను బాగు చేస్తుంది. అది విచ్చలవిడిగా ఈరోజు ఉన్నదని చెప్పేసి ఆ ₹10 అలాగనే ఖర్చు పెట్టేసినావంటే ₹1 కోసం నువ్వు అందరి దగ్గర చేయాల్సిన అవసరం వస్తుంది. ఎంతమంది దగ్గరగా నువ్వు బతిలాడినా కూడా దొరకదు. అప్పు ఇచ్చేవాడు ఇస్తాను మాట ఇచ్చినా కూడా ఆ సమయానికి నీకు రాకుండా దూరం అయిపోతుంది. అది ఎవరు దూరం చేస్తారు? మనుషులు కాదు, ఆ ధనమే నీకు దూరం చేస్తుంది. నీకు అంత గర్వం అనేది పనికిరాదు. ధనాన్ని ప్రేమించాలి. ధనంతో పాటు గుణం కూడా ముఖ్యం. ఆ గుణం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, అది ఎంతవరకు లిమిట్ ఉంటుంది. ఒక అప్పు చేసేటప్పుడు దానికి అవసరమైన పని గురించి అయితేనే అప్పు చేయాలి. ఒక ఆరోగ్యం గురించి, ఒక తిండి కోసము, తర్వాత ఒక కష్టమైన పెళ్ళి చేయాలి, దానికి ఆ పెళ్ళి జరగాలి అంటే ఆ మంచి సంబంధం, దాని గురించి ₹10 అప్పు చేసి పెళ్ళి చేయాలి. వీటి ప్రక్రియ గురించి వాడాలి తప్ప నీ జలసాల కోసమో, నీ స్వార్థం కోసమో, నీ ఆనందం కోసమో ధనాన్ని ఇచ్చలవిడిగా ఖర్చు పెడితే ఆ ధనం నీకు చాలా దూరం అయిపోతుంది. దానివల్ల చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ ధనాన్ని వశీకరణం చేసుకునే పద్ధతులు కొంతమంది నిమ్మకాయల ద్వారాగా, కొంతమంది లవంగాల ద్వారాగా, కొంతమంది కొన్ని యూట్యూబ్లలో చెప్పుకుంటూ వస్తుంటారు. అవును. అయితే ఈ ధనం వశీకరణం చేసుకునే ప్రక్రియలో ఇవి కూడా కొన్ని ఉన్నాయి. అవి అందరికీ వర్తించవు, అందరి పేరు బలాల్లో కూడా కలగవు. అది కొంతమందికే. ఇది రాసుల వారిగా దశల వారిగా జరుగుతుంటాయి. అందరికీ జరగదు. అందరూ పెట్టుకుంటే లవంగం పెట్టుకుంటే లక్ష్యం వచ్చేస్తుంది అనుకుంటే ఇక లవంగాలే అమ్ముడు పోతుంటాయి మొత్తం. ఇక అట్లా లవంగాలకి మిరియాలకి ధన వశీకరణం కాదు. దీన్ని నిలబెట్టుకునే విధానం అనేది ఎలా ఉంటుందిరా అంటే ధనాన్ని సంపాదించుకునే ముందు ధాన్యం ముఖ్యం. ధాన్యం అంటే తెలుసు కదమ్మా, వడ్లు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏదైనా సరే వాటిని తీసుకొచ్చి అందులో ధన వశీకరణ తర్వాత మీకు ఒక ధాన్య వశీకరణ సంజీవలు 2 దొరుకుతాయి అన్నమాట. అవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. మాలాంటి కొంతమంది స్వాముల ద్వారాగా ఆ 2 సంజీవలు తీసుకొచ్చేసి ఆ ధాన్యంలో పెట్టి దాన్ని ఖచ్చితంగా 18 రోజుల పాటు దాన్ని పచ్చకర్పూరం పెట్టి కొంతవరకు దాన్ని పూజ వస్తువులు కొన్ని తెచ్చి ఆ ప్రక్రియని పూజించాలి. పూజించేటప్పుడు 3 ముత్తైదులను పిలిచాలి ఆ ఇంటికి. ఆ 3 ముత్తైదులకి మీలో కలిగిన బ్లౌజ్ బిట్టో, జాకెటో, లేకుంటే ఏదో ఒకటి మీ చేతిలో కలిగిన ఆకు ఒక్క మీ చేతిలో కలిగిన దక్షిణతో పాటు కలిగి వాళ్ళ 3కి ఆ విధంగా చేసేట్టుగైతే కంపల్సరిగా ఆ ధన వశీకరణ సంకల్పం ఆ సంజీవులు 2 తెప్పించుకున్నట్టుగైతే కంపల్సరిగా మీకు ధనం అనేది మీ సంకల్ప బలంలో నిలబడుతుంది. మీరు పెట్టాలనుకున్న ఖర్చు ఈరోజు ఉంటే దాన్ని అంతటితో దూరం పోనీకుండా ఆ ఖర్చుని ఇంటికి ఉపయోగపడేటట్టుగా చేస్తుంది. అనవసరమైన ఖర్చులకు పెట్టనివ్వదు.
ఆ విధంగా ధన వశీకరణాన్ని మనం చేసుకోవచ్చు. అటువంటి ఒక సంకల్పం ఖచ్చితంగా ఉంది. దాని ప్రకారం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి నన్ను సంప్రదిస్తే ఆ ధన వశీకరణాన్ని చేసే విధానంతో పాటు ఆ 2 సంజీవులు అనేది కూడా దాన్ని నేను తెప్పించి మీకు కంపల్సరీగా ఏర్పాటు చేస్తా. దాన్ని మీ మనసులో పెట్టుకొని ఆ ధన సంకల్పాన్ని 3వ కంటికి తెలియకుండా వాటిని చేసుకునే ఒక విధానం ఇది. ఓం నమ శివయ్య. దీంట్లో కనపడిన ఒక కాంటాక్ట్ నెంబర్ని ఒక్కసారి కాంటాక్ట్ అయితే మీకు ఖచ్చితంగా ధన వశీకరణ గురించి మీకు ఖచ్చితంగా వివరిస్తాను.